చందు సేటు దగ్గరికి వచ్చి సేటుతో ఇలా అంటూ ఉంటాడు. నాకు అర్జెంటుగా 10 లక్షలు అప్పు కావాలని చెప్పి అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న సేటు అయితే అప్పు ఇస్తాను, ఎందుకు ఇవ్వను, మీ నాన్నగారితోటి ఒక్క మాట చెప్పించు, నీకు 10 లక్షలు ఏంటి, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తానని చెప్పి అంటాడు. అది వినగానే చందు అయితే లేదు సేటు గారు, నాకు అర్జెంటుగా పర్సనల్గా కావాలి, మా నాన్నగారికి కూడా తెలియకూడదు, మీరే ఎలాగైనా సరే నాకు 10 లక్షలు ఇప్పించండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సేటు అయితే లేదు బాబు, మీ నాన్నగారు ఒక్క మాట చెప్తే ఇచ్చేస్తానని చెప్పి అంటాడు. దాంతో చందు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బ్రతిమలాడుతూ ఉంటాడు. ప్లీజ్ సేటు గారు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది, 10 లక్షలు కావాలని చెప్పి 2 చేతులు ఎత్తి జోడించి నాకు 10 లక్షలు అప్పు కావాలని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అదే సేటు దగ్గరికి అయితే రామరాజు వస్తాడు. ఇక రామరాజు కొన్ని కాగితాలు తీసుకొని ఆ సేటు దగ్గరకు వచ్చి బయటే నిలబడి ఎవరో ఉన్నట్టుగా ఉన్నారే అని చెప్పి బయట నుండే సేటు గారిని సేటు అని పిలుస్తూ ఉంటాడు. అలా పిలుస్తూ ఉండగా అది చూసి చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న ఇక్కడికి వచ్చారా, అమ్మో ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నానని తెలిస్తే నాన్న ఏమంటారో ఏమనుకుంటారో అని చెప్పి చందు కంగారు పడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న సేటు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక చందు అయితే ఈ విషయం చెప్పొద్దని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.